రాఘవేంద్ర గారు, అనుష గారు చెప్పిన తర్వాత నాకు ఒక అంశం గుర్తొచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 స్థానాలు పోటీ చేసి 3 స్థానాలు గెలిచింది. కానీ ఇప్పుడు వైసీపీ 2 స్థానాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేయలేదు. పోటీ చేయకపోగా, వాళ్ళు పోటీ పెట్టకపోగా మద్దతు ఇస్తున్నామని చెప్పని లక్ష్మణరావు గారిని కూడా భారీ తేడాతో ఓడించారు. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ ఆంధ్రప్రదేశ్లో పెరిగిందా తగ్గిందా? దీన్ని బట్టి గ్రాడ్యుయేట్స్ అంటే విద్యావంతులు, యువత విద్యావంతులు కానీ ఉద్యోగుల్లో గ్రాడ్యుయేట్ అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతవరకు ఆదరిస్తున్నారని, అసలు పోటీ చేస్తుంటే పరిస్థితి ఎలా ఉండేది? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి మనం చూసినట్లయితే ఆళ్ళలేక మధ్యలదరువు అంటారు చూడండి, ఆ టైప్లో ఉంది వాళ్ళ పరిస్థితి అంతా. ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళని మనం ఊరికే కాదు అనేది, కుక్కలేమో చెప్పులు ఎతుకుతాయి, నక్కలేమో బొక్కలు ఎతుకుతాయి, వైసీపీ వాళ్ళేమో సాకులు ఎతుకుతారు. ఈ సామెత కరెక్ట్గా వాళ్ళ పార్టీకి సెట్ అవుతుంది. ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నాండి, ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ జరిగాయో, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, నేను చాలా క్లియర్గా ఈ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా ఎలక్షన్స్లో చాలా క్రియాశీలకంగా చేశా. బాబు గారు తీసుకునే ప్రతి కాన్ఫరెన్స్ కాల్లో కానివ్వండి, అదేవిధంగా మా పల్లా శ్రీనివాస్ గారు తీసుకునే కాన్ఫరెన్స్ కాల్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా నేను ఉన్నటువంటి వ్యక్తిని. దానికి తోపాటు ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏంటంటే ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి గుట్టగాల్చి మొహానేసే రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో ఇప్పుడు మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఏంటి, ఈరోజు రఘువర్మ గారు కానివ్వండి, అదే గాదే శ్రీనివాస నాయుడు గారు కానివ్వండి, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా మాకు ఇబ్బంది లేదు అని చెప్పేసి కూడా మేము చాలా క్లియర్గా ఉన్నాం డే 1 నుంచి కూడా. అయితే ఈ ప్రియారిటీ ఇది జనరల్ ఎలక్షన్స్ కి, ఏదైతే ఈ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్స్ ఉన్నాయో వీటికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఎంతమందికైనా ఓటింగ్ చేసుకోవచ్చు, మనకు 10 మందిని ఇస్తే 10 మందికైనా ఓటేసుకోవచ్చు. ఆ మినిమం ఇంకిత జ్ఞానం ఈ వైసీపీ వాళ్ళు ఎక్కడ మిస్ అవుతారో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ మేము చాలా క్లియర్గా ఉన్నాం, మాకు ఏపీటీఎఫ్ కానివ్వండి, పిఆర్టీయూ కానివ్వండి, ఈ రెండు కూడా గతంలో మేము చాలా సార్లు ఎప్పుడైతే ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు సంఘాలు కూడా మాకు సపోర్ట్ చేసి మద్దతు పలికినటువంటి, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మద్దతు పలికినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మా పార్టీ కూడా ఒక డెసిషన్ తీసుకొని వీ వాంట్ టు సపోర్ట్ దెమ్, వాళ్ళకి దానికోసంగా మేము సపోర్ట్ చేసేసి అది ఇంటర్నల్ గా తీసుకున్నటువంటి డెసిషన్ లో మేము చేయగలిగాం. మేమేం బయటకు వచ్చేసి జెండా పట్టుకొని మేము వాళ్ళకి చేస్తున్నాం వీళ్ళకి చేస్తున్నాం, పరోక్షంగా వాళ్ళని గెలిపించాలనుకున్న వాళ్ళకి చేసాం. గతంలో వాళ్ళు మాకు మేలు చేశారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ వైసీపీ పార్టీ అనేది, ఈ వైసీపీ వాళ్ళు యూటీఎఫ్ కి మద్దతుగా వాళ్ళు కూడా రంగంలోకి దిగేసి వాళ్ళందరూ కూడా వైసీపీకి సపోర్ట్ చేయమని చెప్పేసి కూడా వాళ్ళు గట్టిగా ఉన్నటువంటి, ఎందుకంటే యూటీఎఫ్ అనేది ఒక రకంగా వైసీపీకి అనుబంధ విభాగంగానే మనం చెప్పుకోవాలి. వాళ్ళందరూ కూడా అటుగానే వర్క్ చేస్తారు. ఈ రోజు వాళ్ళు ఇప్పుడు మన అనుష గారు చెప్పినట్టు 3rd ప్లేస్ కి పడిపోయి కూడా ఇంకా సిగ్గు శరం లేకుండా రోడ్ల మీదకి వచ్చేసి ఆ నీలి మీడియాని అడ్డం పెట్టుకొని ఎంత సేపటికి ఫేక్ ప్రచారాలు చేయటం, తప్పుడు ఆలోచనలు రేఖనెత్తించడం, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లడం, ఇదే బతుకులు. వాళ్ళ బతుకులు అయితే ఇంకా మారలేదు. ఇకపోతే అది టీచర్స్ రిలేటెడ్. ఇకపోతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి వస్తే, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఈరోజు ఆలపాటి రాజా గారు కానివ్వండి, పేరావతుల రాజశేఖరం గారు కానివ్వండి, వాళ్ళ యొక్క ఇమేజ్ కానివ్వండి, అదేవిధంగా పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ అందరూ ఇంక్లూడింగ్ టీచర్స్, తర్వాత గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి మీద విశ్వాసంతో వాళ్ళకు ఓట్ బ్యాంక్ వేసి ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్పాటి రాజా గారు 80,000 ప్లస్ లో గెలిచారు, ఇదే విధంగా పేరాబత్తుల రాజశేఖర్ గారు 70,000 ప్లస్ లో ఈరోజు గెలిచినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు, వ్యతిరేకత ఉందా ఎన్డీఏ కూటమి మీద, ఏంటి 9 నెలల్లోనే అప్పుడే వ్యతిరేకత వచ్చిందా అంటే, ఈ ఎలక్షన్స్ టైంలో మేము చాలా మంది టీచర్స్ ని, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ తిరిగాం, కాలేజెస్ తిరిగాం, అదేవిధంగా గవర్నమెంట్ ప్రతి ఆఫీసు టచ్ చేసినటువంటి పరిస్థితి, బ్యాంక్స్ కానీ ప్రతిది కూడా తిరిగాం. అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ కూడా మేము టచ్ చేసినటువంటి పరిస్థితిలో ఎక్కడ కూడా చిన్న విషయంలో కూడా ప్రభుత్వం మీద వాళ్ళకు వ్యతిరేకత లేనటువంటి పరిస్థితి. ఈ రోజు అందరూ కలిస్తేనే ఈరోజు ఈ 2 నియోజకవర్గాల్లో భారీ విజయం సాధించినటువంటి పరిస్థితి కూడా ఈరోజు వైకాపా వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా వైకాపా చేస్తున్నటువంటి అభియోగాన్ని మద్దతు ఇస్తున్న వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే టీచర్స్ ని
వైసీపీ ప్రభుత్వంలో చేసినట్టు విధంగా మేము వాళ్ళని ఎక్కడా కూడా టాయిలెట్స్ దగ్గర నిలబెట్టలేదు, వాళ్ళ చేత లేనిపోని పనులు చేపించడం కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మేము చేయలేదు. మేము టీచర్స్ని గౌరవిస్తున్నాం, టీచర్స్ నుంచి వాళ్ళకి అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా ఈ రోజు మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వస్తున్నాయో ఇవన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి పద్దులోకి చేరాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంకా నిద్ర పట్టదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతున్నారనే విషయాన్ని కూడా అందరూ కూడా అర్థం చేసుకొని వైకాపా పార్టీ అనేది రానున్న రోజుల్లో ఖచ్చితంగా మూసేసుకుంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మన మస్తాన్ రావు గారు చెప్పినట్టు గతంలో ఎవరైతే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు మా ఓటర్లు వేరే ఉన్నారు, వాళ్ళు వేరే ఉన్నారు, వీళ్ళే వేరే ఉన్నారని కాదు. ఒకరిద్దరు కొంతమంది మాకు వ్యతిరేకంగా పనిచేసిన ఖచ్చితంగా ఉంటుంది. చిన్న చిన్నవి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అటువంటి ఏమన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని రెక్టిఫై చేసుకునే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తాను. క్లుప్తంగా డీటెయిల్డ్గా చెప్పండి. ఇది విన్నారు కింద అక్కడ అనుష గారు చెప్పారు, వైన్ షాపుల దగ్గర ఉపాధ్యాయుల నుంచో పెట్టినప్పుడే గురువుకు ఉండేటువంటి ప్రాముఖ్యతను కానీ ఆ ప్రాధాన్యతను కానీ తీసేసి ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ కూర్చుంటే ఓడిపోయారు లేదంటే వ్యతిరేకత వచ్చేసింది అనే అంశాన్ని తీవ్రంగా ఖండించాలంటే ఎలా ఖండిస్తారు? జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ విధానాన్ని కానీ చాలా అంశాలు ఇలాగే ఉంటుంది అనుకోండి వ్యవహారం, ఈ వ్యవహారాన్ని ఎలా ఖండిస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయాడండి. పూర్తిగా రాష్ట్రంలో ఆయన 2024లో ఎప్పుడైతే ఆయన వైనాట్ 175 అని చెప్పేసి ఒక ఫ్రీ పబ్లిసిటీ చేసుకొని 151ని కోస్తా 11కి ఎప్పుడైతే రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారో ఆ వ్యక్తి ఆ షాక్ లో నుంచి కోలుకునే లోపే అతని పార్టీలో ఉన్నటువంటి ఎంతో మంది సీనియర్ నాయకులు ఈరోజు మన విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా ఇతర సీనియర్ నాయకులు అందరూ రాజ్యసభ సభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు ఎటు వెళ్తుందా తెలుసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఏంటంటే బాబు నీకు ఒక దండం అని చెప్పి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక నిరాశ నిస్పృహతకి గురైపోయేసి పార్టీ ఎక్కడ స్పాయిల్ అయిపోతుందా, పార్టీ ఎక్కడ పతనం అయిపోతుందా, ఈ రోజు పార్టీని కనిపెట్టుకోండే కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా కొద్ది గొప్ప థర్డ్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ నాయకులందరూ కూడా పార్టీని వదిలిపెట్టేసి ఎక్కడ వెళ్ళిపోతారా అనే ఒక ఇదితోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తున్నాడు అని చెప్పేసి చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ ఎలక్షన్స్ సంబంధించి ఇటు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సంబంధించి ఏది మన ఈస్ట్ వెస్ట్ కానివ్వండి, అదేవిధంగా గుంటూరు కృష్ణా కానివ్వండి, అదేవిధంగా ఈరోజు టీచర్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, వీటికి ఇనిషియల్ గా ఆయన క్యాండిడేట్స్ అనౌన్స్ చేశాడు. మేము కూడా పోటీలో ఉండబోతున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేసి కూడా ఈ విత్డ్రా ద క్యాండిడేట్స్ ఎందుకు విత్డ్రా చేశాడంటే ఆయన ఒక సొల్లు రీజన్ చెప్పాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇప్పుడు చెప్పారు మస్తాన్ రావు, శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో ఎలక్షన్స్ ఇవన్నీ ఎవరా నువ్వు క్యాండిడేట్ పెట్టి ముందుకు వస్తే కదా నీకు తెలిసేది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అనేది రాష్ట్ర ప్రజలు క్యాండిడేట్ ను పెడితే అభద్రతా భావం ఉంటుంది కదా రాష్ట్రంలో ఒక గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో ఒక పోలీసు వ్యవస్థ ఉంది, ఇవి చూసుకుంటారు. నీకేం ఉపయోగకాలం? నువ్వు క్యాండిడేట్ ని అనౌన్స్ చేసావు, నువ్వు ఎందుకు విత్డ్రా చేసావు? నీకు ధైర్యం లేదు, నీకు దమ్ము ధైర్యం లేదు. ఈరోజు రాష్ట్రంలో నువ్వు పెట్టిన క్యాండిడేట్లు డిపాజిట్లు కూడా గల్లంత అయిపోతారనే ఒక భయంతో నువ్వు ఈరోజు విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి. పాపం ఆ షాక్ కాస్త మన పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గారు దొరికింది. ఎందుకంటే లక్ష్మణరావు గారికి కనీసం నేనైతే ఆయనకి ఒక డిపాజిట్ అన్నా వస్తుంది అనుకున్నా. ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద మొక్కి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నాడో ఎగిరిపోయింది. 60,000 ఓట్లు కనీసము 80 మన ఆలపాటి రాజా గారికి 80,000 ఓట్ల మెజార్టీ ఏదో వచ్చిందో కనీసం ఆ ఫిగర్ కూడా రీచ్ అవ్వలేకపోయాడంటే ఎంతవరకు అది ఒక ఇదో మనము అందరం కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము ధైర్యంగా చెప్తున్నామండి ఏంటంటే ఉత్తరాంధ్రలో టీచర్ గ్రాడ్యుయేట్స్ గా పోటీ చేసినటువంటి రఘువర్మ గారికి కానివ్వండి, అదేవిధంగా శ్రీనివాసులు నాయుడు గారికి కానీ మేము పరోక్షంగా మేము సపోర్ట్ చేసాం అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లక్ష్మణ్ రావుకి నేను సపోర్ట్ చేశాను ఎందుకు చెప్పుకోలేకున్నాడు? సరే నువ్వు చెప్పకపోయి ఉండొచ్చు కూడా, కానీ ఈ రోజు మీరు చూసినట్లయితే అండి చాలా పోలింగ్ స్టేషన్స్ లో వైసీపీ వాళ్ళు ఏజెంట్లుగా కూర్చున్నటువంటి పరిస్థితి. పోలింగ్ బూత్ల దగ్గర వైసీపీ వాళ్ళు కాపలా వచ్చి నిల్చున్నటువంటి
చూసినటువంటి పరిస్థితి, ఇది ప్రతి ఒక్కరు కూడా చూసినటువంటి పరిస్థితి. వైసీపీ వాళ్ళు ఆత్రంగా ఎదురు చూశారు. ఏంది లక్ష్మణరావు గారి రిజల్ట్ కానివ్వండి, అదే పేరాబతుల రాజశేఖర్ గారి రిజల్ట్ కానివ్వండి, వీళ్ళకి గోతుకాడ నక్కల్లాగా ఇదే పని. అంటే మీరు చేసేది ఏమి లేదు, ఎవరన్నా చేస్తా ఉంటే చప్పట్లు కొట్టి ఆనందపడటం, మీరేదో అదొక సంతృప్తి అనమాట. అంటే నేను ఇప్పుడే ఒకటే చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానికానికి కానివ్వండి, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగ సంఘాల వాళ్ళకి కానివ్వండి, ఎటువంటి వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి కేవలం 10 నెలలు మాత్రమే అయింది. ఈ 10 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిందో, ఇటు సూపర్ 6 కానివ్వండి, అదేవిధంగా మేనిఫెస్టో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థం చేసుకున్నారు. ఈరోజు టీచర్స్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఇప్పుడు ఇందాక చాలా మంచి పాయింట్ చెప్పారు. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మీరు చాలా మంది డిబేట్స్ లో కొంతమంది పిచ్చి పిచ్చి కోతలకు వస్తూ ఉంటారు. ఏమని నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, లేకపోతే అమ్మఒడి ఏంటి ఇవన్నీ ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేకపోతే గ్రాడ్యుయేట్ ఓట్స్ ఎట్లా పడ్డాయి? ఈరోజు ఆలపాటి రాజా గారు కానీ, పేరాబతుల రాజశేఖర్ కానీ ఎట్లా గెలిచారు? ఇవన్నీ గాలి కూతలు, గాలివారాలు, ఈ గాలి మీడియాను ఒకదాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు వైసీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ నాయకత్వం కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక చేపట్టారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యతలు వాళ్ళు ముందున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తారు. అనేక లక్షల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నారు. ఇప్పటికే టీచర్స్ వ్యవస్థలో ముఖ్యంగా ప్రైవేట్ టీచర్స్ కి రేపు రాబోయే డిఎస్సి ఏదైతే ఉందో, ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే డిఎస్సి వేయబోతా ఉన్నారు. చాలా మంది, దాదాపు 16,000 మంది పైగా కొత్తగా టీచర్స్ కూడా వాళ్ళు బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి టీచర్స్ ఎటువంటి అభద్రతా భావంలో లేదు. టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమితో ఉన్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. రైట్. ఇది మొత్తం మీద చూస్తే జరిగినటువంటి 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా టీచర్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. అంటే వైసీపీ దీన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసింది. మస్తాన్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగిస్తాయి. కోడికత్తి అంశం వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకోలేదని, ఈ రాష్ట్ర పోలీసులు డాక్టర్ల మీద నమ్మకోలేదని చెప్పని హైదరాబాద్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఎన్ఐఏ నుంచి కేసు ఇన్వెస్టిగేషన్ చేయించుకున్నారు. సో అదే మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అంశాల్లో పాపం పోలీసులను బలి చేస్తూ ఎన్నో తప్పుడు కేసులు ఒత్తిడి పెట్టి మరీ పెట్టించి ఈరోజు ఐపీఎస్లు, ఐఏఎస్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇప్పటికే సస్పెండ్ అయినటువంటి ఐపీఎస్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఎన్నిటికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను ఒకలా వాడుకున్నాడు, శాంతి భద్రతలను ఒకలాగా క్రియేట్ చేశారు. అధికారంలో లేనప్పుడు శాంతి భద్రతలకు సంబంధించినప్పుడు కోడికత్తి విషయం అప్పుడు కూడా అదే చెప్పారు. సో అధికారం కోల్పోయిన తర్వాత మరొకసారి పోలీసుల మీద, శాంతి భద్రత మీద, పోలీసులు గొడ్లోడు తీసి తిప్పుతాననే అంశం మీద టీచర్స్ ఎమ్మెల్సీ అధికారంలో ఉన్నప్పుడేమో టీచర్స్ని పట్టించుకోలేదు. వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేసి, నిరసనలు చేసి ఆ రోజుల తరబడి నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని స్కూళ్ళకు వచ్చి వైన్ షాపుల దగ్గర వైన్ షాపుల దగ్గర కాపులాకుండి, బాత్రూముల దగ్గర ఫోటోలు తీసిపెట్టి ఇలా ఉపాధ్యాయుల్ని ఇలా ట్రీట్ చేశారు. సో ఇప్పుడేమో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లేదు, కాస్తో కోస్తో వ్యతిరేకత ఉంది, అది ఇప్పుడే మొదలైంది అని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొత్త రాజకీయానికి తెరలేపారు. సో ఏదేమైనప్పుడు కూడా ఇటు పేరాబత్తుల శ్రీనివాస నాయుడు కావచ్చు, అదేవిధంగా రఘువర్మ కావచ్చు, ఇద్దరు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ టీడీపీ పెద్దల నుంచి కానీ, కూటమి ప్రభుత్వం నుంచి కానీ ఇద్దరు ఎవరు గెలిచినా ఒకటే, టీచర్స్ మీరు సరైన నాయకుడిని మీరే ఎన్నుకోండి అని చెప్పని వాళ్ళకి అవకాశం ఇవ్వటం. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పీడీఎఫ్ నుంచి లక్ష్మణరావు గారు అతి దారుణంగా ఓడిపోవడానికి కారణం ప్రధానంగా వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి కారణం. ఎందుకంటే ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇటు లక్ష్మణరావుని తందాకా పిలిపించుకుని నేను మద్దతు ఇస్తున్నాను, మీరు పోటీ చేయండి, మన వైసీపీలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ మీ వెనకాల ఉంటారు, ఓట్లు వేస్తారని ఎప్పుడైతే చెప్పారో ఈరోజు స్పష్టంగా చెప్పొచ్చు వైసీపీలో గ్రాడ్యుయేట్స్ లేరు అనేది. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ఇప్పుడు 10% గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఈ గ్రాడ్యుయేట్స్ పెరిగారు అంటే, ఈ శాతం 10% పెరిగారంటే వైసీపీలో గ్రాడ్యుయేట్స్ లేరు. ఆ ఉన్న గ్రాడ్యుయేట్స్ కూడా ఈరోజు కూటమి వైపు నిలబడ్డారు, ఓట్లు వేశారనేది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. సో ఆ ఓటు కూడా, ఆ 10% కూడా పోయిన తర్వాత డిపాజిట్ కూడా లక్ష్మణరావు గారు కోల్పోయారు. ఎందుకంటే వైసీపీలో గ్రాడ్యుయేట్స్ లేరు. వైసీపీలో వీళ్ళు చెప్తున్నట్టు 1,20,00,000 30,00,000 ఓటర్లు లేరు. ఇప్పుడు
ఎన్నికలు జరిగితే 11 స్థానాలు ఎన్నికలు జరిగితే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థానం కూడా గెలుస్తారా లేదా అనేది నమ్మకం కూడా లేదు. ఎందుకంటే పూర్తిగా ఆ స్థాయిలో గ్రాఫ్ పడిపోయినటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో అత్యంత త్వరగా భూస్థాపితం అయిపోయినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ. అంటే పట్టుగా పెట్టడంతోనే 68 స్థానాలు గెలిచారు, ప్రధాన ప్రతిపక్షంగా వచ్చారు. సో 151 స్థానాలతో 2019లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 11 స్థానాల నుంచి ఏదన్నా పోటీకి వెళ్తే పూర్తిగా ఉన్న అన్ని స్థానాలు కోల్పోయి జీరోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంత తొందరగా పాడైపోయినటువంటి పార్టీ, ఇంత తొందరగా ప్రజలు వ్యతిరేకించిన పార్టీ ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు. సో ముందు ఆ అంశాలను పరిశీలించుకుంటే బెటర్. సోషల్ మీడియాలో ఇలాంటి హడావిడి చేసే కన్నా టీచర్లో వ్యతిరేకత ఉంది, గ్రాడ్యుయేట్స్లో వ్యతిరేకత ఉంది, సూపర్ 6 ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు, ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, డిఎస్సి ఇవ్వలేదు, ఎన్నిటికీ పక్కన పెట్టేసి పూర్తిగా పార్టీ బలోపేతానికి పనిచేసుకుంటే బెటర్ ఏమనేది ఇలాంటి అంశాలే చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తున్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ మస్తాన్ గారు, థ్యాంక్ యూ ఉండవల్లి అనుష గారు, థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు.